ఇప్పటి వరకు మనం 5 ఫండమెంటల్ రైట్స్ ని కంప్లీట్ చేసాం. ఈ రోజు క్లాస్ లో 6th ఫండమెంటల్ రైట్ ని చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్ కోసం కాన్స్టిట్యూషన్ లో ఇన్సర్ట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. 1 to 5 వరకు ఉన్న ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పర్సన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ కి, ప్రొటెక్షన్. మరి ఏదైనా సిచ్యువేషన్ లో మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఈ ఫండమెంటల్ రైట్ మిస్ అయితే, అంటే వైలేట్ అయితే, ఎవరైనా ఒక పర్సన్ కానీ ఈవెన్ గవర్నమెంట్ అయినా మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ని ఇల్లీగల్ గా డిటైన్ చేశారు పోలీస్, అంటే ఆ పర్సన్ కి ఉన్న ఫ్రీడమ్ పోయినట్టే కదా. ఆర్టికల్ 22 ఏం చెప్తుంది? డిటైన్ చేయాలి అంటే లాఫుల్ గా చేయాలి. అంటే ఎందుకు అరెస్ట్ చేశారో రీజన్ చెప్పాలి, 24 hours లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, అలాగే లాయర్ ని కన్సల్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి. ఇది లాఫుల్ అన్నమాట. ఇలా కాకుండా ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు, అప్పుడు ఆ పర్సన్ ఏం చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇలా ఈ ఉన్న 5 ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఒకవేళ వాటిని ఎలా పొందాలి, ఏం చేయాలి అని మనకి చెప్పేదే ఫండమెంటల్ రైట్ 6 అన్నమాట. 6th ఫండమెంటల్ రైట్ అదే ఆర్టికల్ 32. సో ఇవాళ క్లాస్ లో ఆర్టికల్ 32 గురించి క్లియర్ గా చూద్దాం. ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 అన్నమాట. అంటే ఇది మనకి ఇచ్చిన 1 to 5 ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే సిటిజన్స్ డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ కి వెళ్ళి మనకి ఏదైతే ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందో దాన్ని మళ్ళీ పొందొచ్చు అన్నమాట. అంటే ఈ ఆర్టికల్ 32 ఇది ఆల్రెడీ ఒక ఫండమెంటల్ రైట్, ఒక 6th ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్ మిగతా 1 to 5 ఉన్న ఫండమెంటల్ రైట్స్ కి గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ మిస్ అయితే సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేస్తుంది ఆర్టికల్ 32. అంటే ఒక లాక్డ్ రూమ్ లోకి వెళ్ళాలి అంటే కీ ఎలా అవసరమో, మనం డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ వరకు ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి వెళ్ళాలి అంటే ఆర్టికల్ 32 అనేది అలాంటిది అన్నమాట. జనరల్ గా వేరే ఏదైనా ఇష్యూలో మనం డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ అవ్వచ్చా? డైరెక్ట్ గా అవ్వలేం కదా. ఆల్మోస్ట్ హైకోర్టు ద్వారా అప్పీల్ చేసుకొని వెళ్తారు. అంతేకాని ఒక ఆర్డినరీ పర్సన్ సుప్రీం కోర్ట్ ని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వడం పాసిబుల్ కాదు. కానీ ఈ ఫండమెంటల్ రైట్ ప్రకారం, ఈ 6th ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 32 ప్రకారం మిగతా ఈ ఫండమెంటల్ రైట్స్ 1 to 5 ఫండమెంటల్ రైట్స్ కనుక ఒక పర్సన్ వైలేట్ అయితే తను డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ అయ్యి ఏదైతే మిస్ అయిందో దాన్ని మళ్ళీ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ సుప్రీం కోర్ట్ అనేది ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, అలాగే గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనకి 1 to 5 కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ చేయొద్దు, ఎంప్లాయ్మెంట్ లో ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, అన్టచబిలిటీ ఉండొద్దు, ఇలా చాలా రైట్స్ ఉన్నాయి కదా. రైట్ టు లిబర్టీ, అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇండివిజువల్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కానీ వాటికి గార్డియన్ గా, అంటే వాటికి ఒక గ్యారంటర్ గా ఆర్టికల్ 32 అనే సుప్రీం కోర్ట్ కి పంపించే ఒక రూట్ గనక లేకపోతే, అంటే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, ఒకవేళ వైలేట్ అయితే మనం ఏం చేయలేం, మన వల్ల కాదు, ఇంకా వదిలేయాల్సిందే అనేలాగా ఉంటే అప్పుడు ఇది ఇచ్చి కూడా వేస్టే కదా. ఫండమెంటల్ రైట్స్ ఉండి కూడా వాల్యూ లేనట్టే కదా. ఈ ఆర్టికల్ 32 అనేది దీన్ని ఎన్ఫోర్స్ చేయడానికి, సుప్రీం కోర్టు ద్వారా వీటన్నిటిని ఎన్ఫోర్స్ చేయడానికి ఒక టూల్ లాగా, అంటే సుప్రీం కోర్ట్ ని రీచ్ అవ్వడానికి ఆర్టికల్ 32 గ్యారంటర్ గా పనిచేస్తుంది, గ్యారంటీ ఇస్తుంది. సుప్రీం కోర్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ కి గ్యారంటీ ఇస్తుంది. ఆర్టికల్ 32 ఏమో సుప్రీం కోర్టు వరకు మనల్ని పంపిస్తుంది గ్యారంటీగా, నో డౌట్. ఎందుకంటే ఇది కూడా 6th ఫండమెంటల్ రైట్ కాబట్టి. ఆర్టికల్ 32 అంటే సుప్రీం కోర్టుకు వెళ్ళాలి అనేది కూడా
వెళ్ళొచ్చు, మీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు అనేది కూడా ఇట్ సెల్ఫ్ ఫండమెంటల్ రైట్ కదా. సో ఈ ఫండమెంటల్ రైట్ ఈ 5 ఫండమెంటల్ రైట్స్ కి ప్రొటెక్షన్ గా ఉంటుంది. సుప్రీం కోర్టు వరకు మనల్ని పంపిస్తుంది, దాంట్లో గ్యారంటీ ఇస్తుంది. ఈ సుప్రీం కోర్టు ఏం చేస్తుంది, ఈ ఫండమెంటల్ రైట్స్ కి గ్యారంటీ ఇస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. సుప్రీం కోర్ట్ ఈజ్ అ ప్రొటెక్టర్ అండ్ గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇదేమో అక్కడ వరకు వెళ్ళడానికి మనకి రూట్ ఇస్తుంది, దానికి గ్యారంటీ ఇస్తుంది. ఈ విధంగా ఆర్టికల్ 32 అనేది 1 to 5 ఉన్న అన్ని ఫండమెంటల్ రైట్స్ ని మనం కంప్లీట్ గా ఫుల్ఫిల్డ్ చేసుకోవడానికి, అవైల్ చేసుకోవడానికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అన్నమాట. అందుకే అంబేద్కర్ ఏమన్నారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 32 ఇస్ అ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది లేకపోతే ఇచ్చినవన్నీ కూడా వృధానే కదా, అంత ఇంపార్టెంట్ అన్నమాట ఆర్టికల్ 32 అని. అయితే సుప్రీం కోర్టు వరకు వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు అని చెప్తుంది కదా. అప్పుడు అసలు సుప్రీం కోర్టు ఏం చేస్తుంది? సుప్రీం కోర్టు ఏం చేస్తుందంటే రిట్స్ ఇష్యూ చేస్తుంది. రిట్స్ అంటే డైరెక్షన్స్ ఆర్ ఆర్డర్స్. సుప్రీం కోర్ట్ రిట్స్ అంటే డైరెక్షన్స్ గానీ ఆర్డర్స్ గానీ ఇస్తుంది అన్నమాట. ఏవి మనం ఏవైతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేయబడ్డాయో వాటిని మళ్ళీ గెయిన్ చేయడానికి ఒక అథారిటీకి, ఎవరి వల్ల అయితే అంటే ఎవరికైతే ఇష్యూ చేయాలో రిట్స్ వాళ్ళకి, ఆ పబ్లిక్ అథారిటీ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అథారిటీకి ఇష్యూ చేసి మనం మిస్ అయిన వాటిని మళ్ళీ మనం గెయిన్ చేసేలాగా చేస్తుంది సుప్రీం కోర్టు, రిట్స్ జారీ చేస్తుంది. అయితే ఇక్కడ ఓన్లీ సుప్రీం కోర్టు మాత్రమే ఈ ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుందా? సుప్రీం కోర్టు మాత్రమే రిట్స్ ఇష్యూ చేస్తుందా అంటే ఈ ఆర్టికల్ 32 తోటి ఓన్లీ సుప్రీం కోర్టు మాత్రమే ఈ రిట్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. ఆర్టికల్ 32 ద్వారా ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసేది ఓన్లీ సుప్రీం కోర్ట్. కానీ ఇంకో కోర్టు, హై కోర్ట్స్ కూడా ఆర్టికల్ 226 తోటి ఈ సేమ్ ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, రిట్స్ ఇష్యూ చేస్తుంది. సుప్రీం కోర్ట్ ఏమో ఆర్టికల్ 32 తో మనకి ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది, రిట్స్ ఇష్యూ చేస్తుంది. అయితే సుప్రీం కోర్ట్ ఒక్కటే కాదు, హైకోర్టు కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ విషయంలో మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఆర్టికల్ 26 తోటి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ ఆర్టికల్ 32 తో సుప్రీం కోర్టు ప్రొటెక్షన్ అనేది ఓన్లీ ఫర్ ఫండమెంటల్ రైట్స్ కోసం మాత్రమే ఆర్టికల్ 32. కానీ ఇక్కడ 226 అనేది ఫండమెంటల్ రైట్స్ తో పాటు లీగల్ రైట్స్ కూడా. అంటే ఇక్కడ స్కోప్, హైకోర్టు స్కోప్ అనేది వైడర్ ఉంది కంపారిటివ్లీ సుప్రీం కోర్టుతో కంపేర్ చేస్తే హైకోర్టుకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎఫ్ఆర్ తో పాటు లీగల్ రైట్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ ఉన్నాయి ఆర్టికల్ 226 ప్రకారం. ఈ 32 ప్రకారం మాత్రం సుప్రీం కోర్టుకి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సుప్రీం కోర్టుకి వెళ్ళాలి ఈ ఫండమెంటల్ రైట్స్ తో అనేది ఇది ఒక ఎఫ్ఆర్, ఇది ఫండమెంటల్ రైట్. కానీ ఇక్కడ 226 ద్వారా మనం హైకోర్టుని అప్రోచ్ అవ్వడం మాత్రం ఫండమెంటల్ రైట్ కాదు. అర్థమవుతుందా? సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు ఆర్టికల్ 32 ద్వారా అనేది ఫండమెంటల్ రైట్. ఎందుకంటే ఇది 6th ఫండమెంటల్ రైట్ కదా. సుప్రీం కోర్టుని అప్రోచ్ అవ్వడం అనేది మన ఫండమెంటల్ రైట్, రిజెక్షన్ చేయడానికి వీల్లేదు. కింది కోర్టులకు వెళ్ళండి మేము చూడము అని సుప్రీం కోర్టు చెప్పడానికి వీల్లేదు. సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, చూస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. కానీ ఇక్కడ హైకోర్టుకి మనం ఎఫ్ఆర్ మీద వెళ్ళామంటే కింది కోర్టులకు వెళ్ళండి అని చెప్పొచ్చు. ఇక్కడ డిస్క్రెషనరీ పవర్ అన్నమాట. ఇక్కడ మాత్రం నో చాయిస్, కంపల్సరీ సుప్రీం కోర్టు మస్ట్ అండ్ షుడ్ గా మనకి ప్రాసెస్ చేయాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే, జస్టిస్ చేయాల్సిందే. కానీ ఇక్కడ హైకోర్టు మాత్రం డిస్క్రిషనరీ, యాక్సెప్ట్ చేయొచ్చు లేదా మీరు ఫస్ట్ కింది కోర్టుకు వెళ్ళండి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అనేది ఫండమెంటల్ రైట్ కాదు.
ఇది ఫండమెంటల్ రైట్ కాబట్టి కంపల్సరీ మస్ట్. ఇది ఫండమెంటల్ రైట్ కాదు. 226 మొత్తం ఆర్టికల్ 32 అనేది ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి సుప్రీం కోర్టుకి డోర్ ఓపెన్ చేస్తుంది. సుప్రీం కోర్ట్ ఏమో మనం ఏదైతే 1 to 5 ఫండమెంటల్ రైట్స్ మిస్ అయ్యామో, కోల్పోయామో వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది, వాటికి గ్యారంటీ ఇస్తుంది, వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి రూట్ చూపిస్తుంది, ఎన్ఫోర్స్ చేస్తుంది. మనం మిస్ అయిన దాన్ని మళ్ళీ మనం గెయిన్ చేసుకునేలాగా చేస్తుంది. అయితే ఇది ఒక్కటేనా సుప్రీం కోర్ట్ అంటే? దీంతో పాటు హైకోర్టు కూడా ఉంది ఈ ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. కానీ ఈ హైకోర్టు 226 ద్వారా మాత్రమే చేస్తుంది. అది కూడా ఫండమెంటల్ రైట్స్ తో పాటు వేరే ఇంకా లీగల్ రైట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ఒక్కటే కాదు, ఇది మాత్రం ఇది ఒక్కటే చేస్తుంది సుప్రీంకోర్టు. ఇక్కడేమో ఇది 6th ఫండమెంటల్ రైట్ అయింది కాబట్టి కంపల్సరీ, ఇది ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి కంపల్సరీ కాదు, డిస్క్రిషనరీ మీద చూస్తుంది. అయితే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇష్యూ చేసే, సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు, ఇష్యూ చేసే ఆర్డర్స్ ఎలా ఉన్నాయో, ఆ రిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక్కొక్క రిట్ ని కూడా చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆర్టికల్ 32 అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ రైట్స్ ని, ఈ ఫండమెంటల్ రైట్స్ ని ఎన్ఫోర్స్ చేయడానికి సుప్రీం కోర్టు గానీ హైకోర్టు గానీ రిట్స్ ఇష్యూ చేస్తుంది. ఆ రిట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో 5 రిట్స్ ఉన్నాయి, వాటిని ఒక్కొక్క దాన్ని కూడా చాలా డీటెయిల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటూ వెళ్దాం. సుప్రీం కోర్టు ఇష్యూ చేసే రిట్స్ మొత్తం 5 ఉన్నాయి. ఫస్ట్ హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కో వారెంటో. ఈ 5 రిట్స్ ని కూడా సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుంది. సో ఒక్కొక్క దాన్ని కూడా మనం డీటెయిల్ గా చూద్దాం, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్. ఈ హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ ఆర్ ప్రొడ్యూస్ ద బాడీ. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ ఆర్ ప్రొడ్యూస్ ద బాడీ. ఎవరైనా ఒక పర్సన్ ని ఇల్లీగల్ గా డిటైన్ చేస్తే, పోలీస్ కావచ్చు లేదా ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు, ఇల్లీగల్ గా డిటైన్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ తరపున, ఆ ఇల్లీగల్ గా డిటైన్ అయిన పర్సన్ కావచ్చు లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా థర్డ్ పర్సన్ కూడా కావచ్చు, వాళ్ళు వెళ్ళేసి ఈ రిట్ పిటిషన్ ని ఫైల్ చేస్తారు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే హెబియస్ కార్పస్ అనే రిట్ ని ఇష్యూ చేస్తుంది. అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, ఎవరైతే డిటైన్ చేయబడ్డారో అని అన్నారో ఆ పర్సన్ ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. టు హ్యావ్ ద బాడీ ఆఫ్ ఇమ్మీడియట్ గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. జనరల్ గా లీగల్ గా అరెస్ట్ అయితే ఆ పర్సన్ ని 24 hours లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు కదా కోర్టులో. మరి ఇక్కడ ఇల్లీగల్ అయితేనే, ఇక్కడ లీగల్ గా అరెస్ట్ చేస్తే ఈ రిట్ అనేది యాక్సెప్ట్ చేయరు, సుప్రీంకోర్టు రిట్ ఇష్యూ చేయదు. ఇల్లీగల్ అయితేనే ఇష్యూ చేస్తుంది. ఇల్లీగల్ గా అరెస్ట్ చేసినప్పుడు వెంటనే ఇమీడియట్ గా, అంటే 24 hours లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అది ఆల్రెడీ లీగల్ అన్నట్టు. అలా చెయ్యకపోతేనే ఇక్కడ వరకు మ్యాటర్ వెళ్తుంది. సో అది ఇల్లీగల్ అన్నమాట. సో వెంటనే సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తే ఆ పర్సన్ ని, ఎవరైతే కిడ్నాప్ చేయబడ్డారో లేకపోతే అరెస్ట్ చేయబడ్డారో, ఏదో ఒక విధంగా డిటైన్ చేయబడ్డారో ఆ పర్సన్ ని ఇమీడియట్ గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. ఎవరికి చేస్తుంది? పబ్లిక్ అథారిటీ. అంటే నియరెస్ట్ పోలీస్ కి కావచ్చు, లేదా ఒక ప్రైవేట్ పర్సన్ మీద కంప్లైంట్ పోతే, ఆ పర్సన్ డిటైన్ చేశారు అని పోతే ఆ పర్సన్ కి కావచ్చు. పబ్లిక్ ఆర్ ప్రైవేట్. మిగతా అన్ని రిట్స్ కూడా పబ్లిక్ అథారిటీకి, అలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి లేదా కార్పొరేషన్స్ కి ఇష్యూ చేసే విధంగా ఉంటాయి. ఓన్లీ హెబియస్ కార్పస్ మాత్రం ప్రైవేట్ ఇండివిజువల్ కి కూడా అప్లికేబుల్ అన్నమాట. హెబియస్ కార్పస్ ని మాత్రం పబ్లిక్ అథారిటీతో పాటు ప్రైవేట్ ఇండివిజువల్ కి కూడా ఈ రిట్ ని ఇష్యూ చేస్తుంది సుప్రీంకోర్టు. ఎందుకంటే పబ్లిక్ అథారిటీ, పోలీస్ కావచ్చు, ఇంకెవరైనా ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఇష్యూ చేస్తుంది ఆ బాడీని ప్రొడ్యూస్ చేయమని, ఆ పర్సన్ ని ప్రొడ్యూస్ చేయమని. అదే ప్రైవేట్ పర్సన్ ఇల్లీగల్ కిడ్నాప్ కావచ్చు, ఇంకేమన్నా గొడవల్లో డిస్ప్యూట్స్ లో ఎవరైనా బంధించడం అలాంటివి చేసినా కానీ
ఆ పర్సన్ కి ఇష్యూ చేస్తుంది, వెంటనే తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయమని, ప్రొడ్యూస్ చేయమని. అలా ప్రైవేట్ పబ్లిక్ తో పాటు ప్రైవేట్ కి కూడా ఈ హెబియస్ కార్పస్ అనేది ఇష్యూ చేస్తుంది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తుంచుకోవాలి. అప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఆ పర్సన్ ని ఫ్రీ చేస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎవరికి ఇష్యూ చేస్తుంది, ఎలా ఇష్యూ చేస్తుంది అని కాకుండా ఎవరైతే మిస్ అయ్యారో, ఫ్రీడమ్ మిస్ అయిందో, ఇల్లీగల్ గా అరెస్ట్ చేయబడ్డారో, ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందో ఆ పర్సన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ హేబియస్ కార్పస్ అనేది అనమాట. ఆ పర్సన్ ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఇమ్మీడియట్ గా ఆ పర్సన్ ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది ఒకవేళ ఇల్లీగల్ అని ప్రూవ్ అయితే ఆ పర్సన్ ని ఫ్రీ చేసేస్తుంది. కానీ లీగల్ అని ప్రూవ్ అయితే ప్రొసీజర్ నెక్స్ట్ ఏ ప్రొసీజర్ ఉంటుందో దాన్ని ఫాలో అవుతుంది. లీగల్ అయితేనేమో ప్రొసీజర్ నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఒకవేళ ఇల్లీగల్ అయితే ఇమీడియట్ గా ఫ్రీ చేసేస్తారు ఆ పర్సన్ ని, ఈ హేబియస్ కార్పస్ వల్ల అన్నమాట. ఎవరైనా మిస్ అయినా, ఇల్లీగల్ గా అరెస్ట్ చేయబడ్డా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఫ్రీ చేయడానికి ఉపయోగించే ఒక మెయిన్ వెపన్ అన్నమాట హేబియస్ కార్పస్. అయితే కొన్ని సిచ్యువేషన్స్ లో సుప్రీం కోర్ట్ ఈ హేబియస్ కార్పస్ ని ఈ రిట్ ని ఇష్యూ చేయదు. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అంటే లాఫుల్ డిటెన్షన్. లాఫుల్ గా అరెస్ట్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ ని ఇష్యూ చేయదు. లాఫుల్ అంటే పోలీస్ ప్రొసీజర్ ప్రకారం, క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేస్తే, లేదా కోర్ట్ అథారిటీ చెప్పడం వల్ల, ఆర్డర్ వల్ల అరెస్ట్ చేస్తే, లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ వల్ల డిటెన్షన్ చేస్తే, అలాంటి ఇష్యూస్ అంటే లాఫుల్ డిటెన్షన్ అయితే ఈ రిట్ అనేది ఇష్యూ చేయదు. అలాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్ లెజిస్లేచర్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్ లెజిస్లేచర్ అంటే కోర్టు ధిక్కరణ, కోర్టుని ఇన్సల్ట్ చేయడం, కోర్టు చెప్పింది ఒబే చేయకపోవడం, రూల్స్ బ్రేక్ చేయడం, ఇలాంటి వాటి వల్ల చేస్తే కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ద్వారా డిటెన్షన్ చేయబడితే ఆ ఇష్యూలో హెబియస్ కార్పస్ అనే రిట్ ఇష్యూ చేయదు సుప్రీంకోర్టు. అలాగే కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, డిస్టర్బ్ చేయడం, ఎమ్మెల్యేస్ ని, ఎంపీస్ ఇన్సల్ట్ చేయడం, అలా లెజిస్లేచర్ కి సంబంధించి కంటెంప్ట్ ఏదైనా ఉంటే గనక ఆ ప్రకారం ఆ రీజన్ తో డిటెన్షన్ చేస్తే అక్కడ కూడా ఈ రిట్ అనేది ఇష్యూ చేయదు. అలాగే కంపిటెంట్ కోర్ట్ డిటెన్షన్ చేయమని చెప్తే, కంపిటెంట్ కోర్ట్ అథారిటీ ఆర్డర్ ప్రకారం డిటెన్షన్ అయితే, అంటే ఇక్కడ లాఫుల్ డిటెన్షన్ అన్నా కంపిటెంట్ కోర్ట్ అన్నా దాదాపుగా ఒకే మీనింగ్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ పర్టికులర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం అరెస్ట్ చేస్తే కంపిటెంట్ కోర్ట్ అథారిటీ అంటాం. కానీ ఇక్కడ లాఫుల్ అంటే ఈ కంపిటెంట్ కోర్ట్ ఆర్డర్ కూడా లాఫుల్లే, అది కూడా ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా పోలీస్ ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు, దీని ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కంపిటెంట్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం చేయొచ్చు, లేదా పోలీస్ ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు, లేదా ప్రివెంటివ్ డిటెన్షన్ లో మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ప్రకారం కూడా చేయొచ్చు. అంటే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి దీంట్లో. లాఫుల్ అంటే ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఇక్కడ ఓన్లీ కోర్ట్ ఆర్డర్, కంపిటెంట్ కోర్ట్ అథారిటీ ఆర్డర్ వల్ల అరెస్ట్ చేస్తే, డిటెన్షన్ చేస్తే అక్కడ కూడా ఇది ఈ రిట్ అనేది ఇష్యూ చేయదు. లాఫుల్ డిటెన్షన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండ్ లెజిస్లేచర్ అండ్ కంపిటెంట్ అథారిటీ కోర్ట్. అలాగే ఇంకొకటి కూడా అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్. అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్ అంటే కోర్టుకి, సుప్రీం కోర్టుకి అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్ లో పర్సన్ డిటెన్షన్ అయితే అప్పుడు ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ ఇష్యూ చేయదు. జనరల్ గా సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో ఉండేది ఏంటి? ఇండియా మొత్తం కూడా సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఇది ఎలా అప్లికేబుల్ అవుతుంది? అవుట్ సైడ్ ఇండియా అంటే వేరే ఎక్కడ, ఫారెన్ కంట్రీలో ఇంకెక్కడైనా బయట డిటెన్షన్ చేయబడితే, మన ఇండియన్ కావచ్చు, బయట డిటెన్షన్ చేయబడితే అక్కడ మన సుప్రీం కోర్ట్ పవర్ సరిపోదు కదా. అంటే వేరే కంట్రీస్ కి మన సుప్రీం కోర్ట్ ఇష్యూ చేయదు కదా రిట్స్. సో అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనేది ఇక్కడ పాసిబుల్ కాదనమాట. అలాగే హైకోర్టు విషయంలో చూసుకుంటే హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఎక్కడ ఉందో ఇక్కడ ఇవన్నీ కూడా హైకోర్టు కి సుప్రీం కోర్టు ఒకటే. ఆర్టికల్ 22 కి 32 కి ఒకటే. కానీ ఇక్కడ ఈ విషయంలో అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రీ అని ఈ సుప్రీం కోర్టు విషయంలో చెప్పుకుంటాం. అదే హైకోర్టు విషయంలో అయితే హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు పాసిబుల్ అవుతుంది. అవుట్ ఆఫ్ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఇది రిట్ ఇష్యూ చేయదు హైకోర్టు. కానీ ఇక్కడ మనం సుప్రీం కోర్టు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియా లోపల
జరిగితే ఓకే. ఇండియా లోపల సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ దాటిపోయిన తర్వాత ఆ డిటెన్షన్ ఉంటే కనుక దానికి సుప్రీంకోర్టు ఇష్యూ చేయదు. అర్థమైంది కదా. హెబియస్ కార్పస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, జనరల్ గా ఎగ్జామ్స్ లో జస్ట్ ఈ మీనింగ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, చాలా వాటిల్లో అడిగారు. టు హ్యావ్ ద బాడీ ఆఫ్ ఆర్ ప్రొడ్యూస్ ద బాడీ బిఫోర్ మ్యాజిస్ట్రేట్, బిఫోర్ కోర్ట్ లో ఎవరైతే మిస్ అయిన పర్సన్ లేదా డిటెన్షన్ అయిన పర్సన్ ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా ప్రొడ్యూస్ చేయమని అర్థం అనమాట. అది ఎవరికి ఇష్యూ చేసింది? పబ్లిక్ అథారిటీకి కావచ్చు, ప్రైవేట్ ఇండివిజువల్ కి కూడా కావచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వేరే ఏ రిట్ లో కూడా ప్రైవేట్ ఇండివిజువల్ కి రిట్ ని ఇష్యూ చేయదు. ఈ ఒక్క హెబియస్ కార్పస్ లో మాత్రమే ప్రైవేట్ ఇండివిజువల్ అండ్ పబ్లిక్ అథారిటీకి హెబియస్ కార్పస్ ఇష్యూ చేస్తుంది రిట్. అయితే దీంట్లో లిమిటేషన్స్ అంటే ఏ సిచ్యువేషన్స్ లో ఈ హెబియస్ కార్పస్ ఇవ్వదు, రిట్ ఇవ్వదు అంటే లాఫుల్ గా డిటెన్షన్ అయితే, అది లాఫుల్ కాబట్టి ఈ రిట్ ఇష్యూ చేయదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండ్ లెజిస్లేచర్ అలాంటి ఇష్యూస్ లో డిటెన్షన్ అయితే కూడా రిట్ ఇష్యూ చేయదు. అలాగే కంపెటెంట్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం డిటెన్షన్ అయితే, అంటే ఇప్పుడు పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత 24 hours లో మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు, కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత కోర్టు పోలీస్ కస్టడీలో ఉంచమని ఆర్డర్ వేయొచ్చు, లేదా జైల్లో కస్టడీలో ఉంచమని ఆర్డర్ వేయొచ్చు. అలా కోర్ట్ చెప్పిన ఆర్డర్ ప్రకారం డిటెన్షన్ లో ఉంటే అక్కడ కూడా ఈ రిట్ ఇష్యూ చేయదు. అలాగే అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉంటే కూడా, సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ దాటి డిటెన్షన్ ఉంటే గనక అక్కడ కూడా రిట్ అనేది ఇష్యూ చేయదు అనమాట. మోస్ట్ అన్ని రిట్స్ లోకి హెబియస్ కార్పస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎగ్జామ్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మాండమస్ చూద్దాం. మాండమస్ అంటే వీక్ కమాండ్. మాండమస్ అంటే వీక్ కమాండ్ అన్నమాట. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇష్యూ చేస్తుంది ఎవరికి? పబ్లిక్ అఫీషియల్ కి టు పర్ఫార్మ్ డ్యూటీ, వాళ్ళ డ్యూటీని కరెక్ట్ గా పర్ఫార్మ్ చేయమని రిట్ ఇష్యూ చేస్తుంది. మాండమస్ అన్నమాట. వీ కమాండ్ టు డూ యువర్ డ్యూటీ అన్నట్టు. అలా పబ్లిక్ అఫీషియల్ ఎవరైనా మన డ్యూటీని అంటే మనకి రావాల్సింది, మనకు చేయాల్సిన వర్క్ ని చేయకుండా రిఫ్యూజ్ చేయడము, రిజెక్ట్ చేయడము చేస్తే అప్పుడు ఈ కమాండ్ ని ఇష్యూ చేస్తుంది, ఈ రిట్ ని ఇష్యూ చేస్తుంది మాండమస్ అన్నమాట పబ్లిక్ అఫీషియల్. అలాగే పబ్లిక్ అఫీషియల్ తో పాటు పబ్లిక్ బాడీతో పాటు కార్పొరేషన్, ట్రిబ్యునల్, అలాగే ఇన్ఫీరియర్ కోర్ట్, పబ్లిక్ బాడీకి, కార్పొరేషన్ కి, ట్రిబ్యునల్స్ కి, ఇన్ఫీరియర్ కోర్ట్స్ కి పర్ఫార్మ్ యువర్ డ్యూటీ అని రిట్ ఇష్యూ చేస్తుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫండమెంటల్ రైట్, ఒక ఇన్స్టిట్యూషన్ లో అందరినీ అడ్మిషన్ చేసుకోవాలి, కానీ క్యాస్ట్ బేసిస్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేసి ఒక పర్సన్ ని అడ్మిషన్ కి డెనీ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ యొక్క రైట్ వైలేట్ అయినట్టే కదా, ఫండమెంటల్ రైట్ డిస్క్రిమినేట్ చేయకూడదు కదా. సో అలాంటి టైంలో సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే ఆ పర్సన్ ని, ఆ అథారిటీని, ఎవరైతే పబ్లిక్ అథారిటీ ఉన్నారో, యూ డూ యువర్ డ్యూటీ, లాఫుల్ గా అందరినీ తీసుకోవాలి కదా, అడ్మిషన్ చేసుకోవాలి కదా, అగేన్స్ట్ లా వెళ్ళకూడదు, రిజెక్ట్ చేయకూడదు, యూ డూ యువర్ డ్యూటీ వీ కమాండ్ అని మాండమస్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఇది పబ్లిక్ అథారిటీకి ఇచ్చే ఇష్యూ రిట్స్ సుప్రీంకోర్టు. ఏది? మన ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే. అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రిట్స్ అనేవి ఆర్టికల్ 32 తోటి సుప్రీంకోర్టు చేస్తుంది, 226 తో హైకోర్టు కూడా చేస్తుంది. సేమ్ రిట్స్, సేమ్ 5 రిట్స్ హైకోర్టు కూడా ఫాలో అవుతుంది, ఇష్యూ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ లో ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తాము, ఈ ఇష్యూ, ఈ రిట్ ఇష్యూ చేస్తుంది సుప్రీంకోర్టు. అయితే మరి హైకోర్టులో ఫండమెంటల్ రైట్స్ కాకుండా వేరే రైట్స్, లీగల్ రైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీసర్ మనకి సర్టిఫికెట్ ఇవ్వలేదు, లేదా పెన్షన్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు, సమ్ ఏదో మన పని ఆగిపోయింది, మనకి రావాల్సింది రాలేదు, ఆ ఆఫీసర్ చెయ్యలేదు, రిజెక్ట్ చేశాడు. అలాంటప్పుడు అది ఫండమెంటల్ రైట్ కాకపోయినప్పటికీ మనం హైకోర్టుని అప్రోచ్ అయితే సేమ్ ఇదే రిట్ ఇష్యూ చేస్తుంది. ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తే ఆర్టికల్ 32 ప్రకారం రిట్ ఇష్యూ చేస్తుంది, యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ అని కమాండ్ చేస్తుంది. అదే వేరే లీగల్ రైట్స్ ఏమైనా ప్లస్ ఎఫ్ఆర్, ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినా సరే, రెండు కూడా మనం ఇందాకే చెప్పుకున్నాం, సుప్రీంకోర్టు కంటే హైకోర్టు వైడర్ పవర్ ఉంది దీంట్లో. ఈ విషయంలో ఫండమెంటల్ రైట్స్ తో పాటు లీగల్ రైట్స్ కూడా చూస్తుంది హైకోర్టు అన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ కి వైలేషన్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తాము, అలాగే హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు ఆర్టికల్ 226 ప్రకారము.
సేమ్ ఇదే రిట్ ని హైకోర్టు 226 ప్రకారము ఫండమెంటల్ రైట్ లేదా అదర్ లీగల్ రైట్స్ ఏమన్నా వైలేట్ అయితే కూడా ఈ కమాండ్ అనేది ఈ మాండమస్ అనేది ఇష్యూ చేస్తుంది. అయితే ఇక్కడ ఇష్యూ చెయ్యని అంటే కొన్ని విషయాల్లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ మాండమస్ ఇష్యూ చేయదు. అదేంటి అంటే ప్రైవేట్ ఇండివిజువల్ కి ఆర్ ప్రైవేట్ బాడీకి, అలాగే డిస్క్రిషనరీ డ్యూటీ ఉన్నప్పుడు అంటే ఒక పబ్లిక్ అఫీషియల్ కి ఆ డ్యూటీ జాబ్ చార్ట్ లో అది చేయొచ్చు చేయకపోవచ్చు అనే ఆప్షన్ ఉంది అనుకుందాము. అలాంటప్పుడు నువ్వు కంపల్సరీగా చెయ్యి అనడానికి వీల్లేదు. డిస్క్రిషనరీ డ్యూటీ ఉన్నప్పుడు వీ కమాండ్ యూ డూ దట్ అని అనడానికి వీల్లేదన్నమాట. ఆ సిచ్యువేషన్ లో ఇవ్వదు. అలాగే ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ అండ్ గవర్నర్ వాళ్ళకు కూడా వీ కమాండ్ డూ యువర్ డ్యూటీ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ అని చెప్పడానికి వీల్లేదు. అలాగే కాంట్రాక్ట్ మ్యాటర్స్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీకి కంపెనీకి కావచ్చు ఇంకా ఎవరి మధ్యలో అయినా కాంట్రాక్ట్ ఇష్యూస్ లో డూ యువర్ డ్యూటీ అని చెప్పడానికి వీల్లేదన్నమాట, చెప్పదు. అలాగే దీంతో పాటు జ్యుడిషియల్ యాక్ట్స్ లో అంటే జడ్జిమెంట్ విషయంలో జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా నువ్వు ఇలా జడ్జిమెంట్ ఇవ్వు అని ఒక జడ్జ్ ని చెప్పడానికి అంటే డూ యువర్ డ్యూటీ అని ఆ విషయంలో చెప్పడానికి అయితే ఇది లేదు. జ్యుడిషియల్ యాక్షన్ లేదు, కానీ అడ్మినిస్ట్రేషన్ యాక్షన్ లో అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆ లాయర్స్ కావచ్చు జడ్జెస్ కావచ్చు వాళ్ళ డ్యూటీని కరెక్ట్ గా పర్ఫార్మ్ చేయలేకపోతే అక్కడ వీ కమాండ్ యూ పర్ఫార్మ్ అని చెప్పొచ్చు. కానీ జ్యుడిషియల్ యాక్ట్స్ లో అంటే తీర్పులు ఇచ్చే టైంలో జడ్జిమెంట్ విషయంలో మాత్రం వీ కమాండ్ అని ఈ మాండమస్ అనేది రిట్ అనేది ఇష్యూ చేయదు. ఈ మాండమస్ అంటే వీ కమాండ్ టు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ అని మీనింగ్ అన్నమాట. అది సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుంది, అలాగే హైకోర్టు కూడా చేస్తుంది. సుప్రీంకోర్టు ఏమో ఆర్టికల్ 32 ప్రకారం మన ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే అక్కడికి వెళ్తాము. హైకోర్టు అయితే ఫండమెంటల్ రైట్ కావచ్చు లేదా లీగల్ రైట్ కూడా కావచ్చు, అది 226 అన్నమాట. దాని ప్రకారం సేమ్ ఉంటుంది. పబ్లిక్ బాడీ, కార్పొరేషన్, ట్రిబ్యునల్, ఇన్ఫీరియర్ కోర్ట్స్ వీటికి వీ కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ అని చెప్తుంది సుప్రీంకోర్టు గాని హైకోర్టు. అలాగే ఎక్కడ పనిచేయదు అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ కి ఇవ్వదు, డిస్క్రిషనరీ డ్యూటీ ఉన్నప్పుడు ఇవ్వరు, ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ కి కూడా ఈ రిట్ ఇష్యూ చేయరు, కాంట్రాక్ట్ మ్యాటర్స్ లో కూడా ఇవ్వరు, అలాగే జ్యుడిషియల్ యాక్ట్స్ లో కూడా ఈ మాండమస్ అనేది ఉండదు. మొత్తానికి ఏదైనా మన ఫండమెంటల్ ఈ ఆర్టికల్ 32 ప్రకారం మన ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే ఏదైనా ఒక ఆఫీసర్ మన ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేస్తే అప్పుడు తన డ్యూటీని పర్ఫార్మ్ చేయించుకోవడానికి మనం కోల్పోయిన రైట్ ని తిరిగి గెయిన్ చేసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రొహిబిషన్ చూద్దాం. ప్రొహిబిషన్ అంటే టు ఫార్బిడ్ ఆర్ టు స్టాప్. హయ్యర్ కోర్ట్స్ లోయర్ కోర్ట్స్ కి కేసెస్ ని హ్యాండిల్ చేస్తున్న విషయంలో టు స్టాప్ అని ప్రొహిబిషన్ అనే రిట్ ని ఇష్యూ చేస్తాయి. సుప్రీం కోర్ట్ అయితే హైకోర్ట్ అయితే దాని కింద ఉన్న కోర్ట్స్ కి లోవర్ కోర్ట్స్ కి ఈ రిట్ ఇష్యూ చేస్తుంది అనమాట. కేసెస్ ని హ్యాండిల్ చేస్తున్న విషయంలో స్టాప్ అనేసి ఆపేయమని చెప్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో అంటే లోయర్ కోర్ట్స్ వాటి జ్యూరిస్డిక్షన్ ఎక్సైడ్ చేసినప్పుడు, వాటికి ఉన్న జ్యూరిస్డిక్షన్ ని మించి కేసెస్ ని హ్యాండిల్ చేసినప్పుడు, లేదా అసలు వితౌట్ జ్యూరిస్డిక్షన్ లోయర్ కోర్ట్స్ వాటికి ఉన్న జ్యూరిస్డిక్షన్ ఎక్సీడ్ చేసి కేసెస్ ని హ్యాండిల్ చేస్తున్న టైంలో, లేకపోతే అసలు వితౌట్ జ్యూరిస్డిక్షన్ లేకుండా కూడా ఆ కేసెస్ ని హ్యాండిల్ చేస్తున్న టైంలో టు స్టాప్ టు ఫార్బిడ్ అని ప్రొహిబిషన్ అనే రిట్ ని ఇష్యూ చేస్తుంది. ఇందాక మాండమస్ అంటేనేమో చెయ్యి యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ అని చెప్తుంది, ఇక్కడేమో టు స్టాప్ అని చెప్తుంది. కాకపోతే ఇది ఏంటి అంటే జుడిషియల్ అండ్ క్వాసీ జుడిషియల్ అండ్ క్వాసీ జుడిషియల్ కి మాత్రమే ఈ ప్రొహిబిషన్ అనేది ఇస్తుంది. అంటే హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్ కి మాత్రమే ఇస్తుంది. అంటే కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ కి మాత్రమే ఈ ప్రొహిబిషన్ అనే రిట్ అప్లికేబుల్ అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ అంటే వేరే అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు, లెజిస్లేచర్ కి కావచ్చు,
లేకపోతే ప్రైవేట్ ఇండివిజువల్స్ కావచ్చు, ఇది అప్లికేబుల్ కాదు. ఈ ప్రొహిబిషన్ అనే రిట్ ఇష్యూ చేయరు. ఓన్లీ జుడిషియల్, క్వాసి జుడిషియల్ అంటే ట్రిబ్యునల్స్ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు, లోవర్ కోర్ట్స్ కి ఇష్యూ చేస్తుంది. ఏమని? ఏదైనా కేసెస్ ని వాటి జ్యూరిస్డిక్షన్ ఎక్సీడ్ అయి హ్యాండిల్ చేస్తున్నప్పుడు, లేదా అసలు జ్యూరిస్డిక్షన్ లేకుండా కూడా కేసెస్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వెంటనే ఇమ్మీడియట్లీ స్టాప్ టు ఫార్వర్డ్ అని ప్రొహిబిషన్ అనే రిట్ ని ఇష్యూ చేస్తుంది. నెక్స్ట్ సెర్షియోరరీ అంటే టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్. ఇది కూడా సేమ్ జుడిషియల్ అండ్ క్వాసి జుడిషియల్. జుడిషియల్ అండ్ క్వాసి జుడిషియల్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ మాత్రమే ఇష్యూ చేస్తుంది. ఏమని? సెర్షియోరరీ టు బి ఇన్ఫార్మ్ ఆర్ టు బి సర్టిఫైడ్. ఏదైనా ఒక కేసెస్ ని జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత కూడా, ఇదేమో ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నప్పుడు స్టాప్ అని చెప్తుంది. ఇదేంటి? ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత క్యూరేటివ్ గా జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత కూడా అది క్యాన్సిల్, అది క్వాష్ అని చెప్తుంది అనమాట. లోవర్ కోర్ట్స్ కి హైయర్ కోర్ట్స్ సేమ్ దీనిలాగానే. లోయర్ కోర్ట్స్ కి హైయర్ కోర్ట్స్ జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత అది కాదు, అది రాంగ్, అది లాఫుల్ గా లేదు, కరెక్ట్ గా లేదు, సో ఆ ఆర్డర్ ని కూడా క్యాన్సిల్ చేస్తున్నామని సెర్షియోరరీ ఆర్డర్ ఇస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో? మళ్ళీ ఈ సేమ్ 1 and 2 జ్యూరిస్డిక్షన్ ఎక్సీడ్ అయినప్పుడు, లేదా వితౌట్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు. దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే ఎర్రర్ ఆఫ్ లా. అంటే యాక్చువల్ ఉన్న లాని మిస్లీడ్ చేస్తూ, ఉన్న లాని కాకుండా వేరే రాంగ్ వేలో జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే, కేస్ ని ప్రొసీడ్ చేసినట్లయితే, ఆ విషయంలో కూడా మొత్తం కేసు మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా పాస్ చేస్తుంది, క్యాన్సిల్ చేస్తుంది. అదే ఇదైతే ఫైనల్ అయిన తర్వాత ఇది అప్లికేబుల్ కాదు. ప్రొహిబిషన్ అనేది ప్రాసెస్ లో ఉన్నప్పుడే నడుస్తుంది, ఈ రిట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇది మాత్రం ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా, అఫ్ కోర్స్ ప్రివెంటివ్, క్యూరేటివ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని క్వాష్ చేస్తుంది అనమాట, అంటే క్యాన్సిల్ చేస్తుంది. అయితే జుడిషియల్ అండ్ క్వాసి జుడిషియల్ కి మాత్రమే అప్లికేబుల్. కానీ 1991 లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అవి ఎఫెక్ట్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ని ఎఫెక్ట్ చేసే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ యాక్టివిటీస్, వాటికి కూడా ఈ సెర్షియోరరీ అనే రిట్ అప్లికేబుల్ అవుతుంది అని 1991 లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతకుముందు ఓన్లీ జుడిషియల్ అండ్ క్వాసి జుడిషియల్ ఉండేది. ఆ తర్వాత 1991 తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అవి ఏవైతే రైట్స్ ని, మన రైట్స్ ని ఎఫెక్ట్ చేస్తాయో అలాంటి యాక్టివిటీస్ లో కూడా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కూడా ఈ సెర్షియోరరీ అనే రిట్ ని ఇష్యూ చేయొచ్చు అని చెప్తుంది. ఈ రెండు కూడా సిమిలర్ గానే ఉంటాయి, కాకపోతే ఇదేమో ప్రివెంటివ్, ఇదేమో ప్రివెంటివ్ ప్లస్ క్యూరేటివ్. జరిగిపోయిన తర్వాత, ఇదేమో ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, ఒకసారి జడ్జిమెంట్ అయిపోయింది, ఫైనల్ అయింది అంటే ఇక్కడ ఇది అప్లికేబుల్ కాదు. కానీ ఈ సెర్షియోరరీ మాత్రం అయిపోయిన తర్వాత అప్లికేబుల్. అఫ్ కోర్స్ ముందు కూడా ప్రివెంటివ్ కూడా ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా హయ్యర్ కోర్ట్స్, లోవర్ కోర్ట్స్ కి ఇస్తాయి. వాటి జ్యూరిస్డిక్షన్ ఎక్సీడ్ అయినప్పుడు, అసలు వితౌట్ జ్యూరిస్డిక్షన్ కేసెస్ ని హ్యాండిల్ చేసినప్పుడు, అలాగే ఇక్కడ సెర్షియోరరీ వచ్చి ఎర్రర్ ఆఫ్ లా, ఈ విషయంలో కూడా మొత్తం జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని మొత్తాన్ని క్వాష్ చేస్తుంది, క్యాన్సిల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కోవారెంటో చూద్దాం. కోవారెంటో అంటే బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్. కోవారెంట్ అంటే బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్. ఇది 5th రిట్ ని ఇష్యూ చేస్తుంది సుప్రీంకోర్టు గానీ హైకోర్టు గానీ అన్నమాట. ఎవరికి? ఎలా అంటే, ఒక పబ్లిక్ ఆఫీస్ లో ఒక ఆఫీసర్ ని క్వశ్చన్ చేస్తుంది. బై వాట్ అథారిటీ, ఏ అథారిటీతో నువ్వు ఆ ఆఫీస్ ని హోల్డ్ చేస్తున్నావు అని ఒక పబ్లిక్ ఆఫీసర్ ని క్వశ్చన్ చేయడానికి ఈ కోవారెంట్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ లో? పబ్లిక్ ఆఫీస్ ని హోల్డ్ చేస్తున్న పర్సన్ ఒక పబ్లిక్ ఆఫీస్ అయి ఉండాలి,
దాంట్లో ఒక పోస్ట్, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి లా ప్రకారం. అలా క్వాలిఫికేషన్స్ ఉన్న పోస్ట్ లో ఎలాంటి క్వాలిఫికేషన్స్ అంటే దానికి క్వాలిఫికేషన్స్ కి మ్యాచ్ అవని ఒక పర్సన్ ఆ ఆఫీస్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే అప్పుడు అడుగుతుంది, ఈ కోవారంటే ఇష్యూ చేస్తుంది, బై వాట్ అథారిటీ యు ఆర్ దేర్ ఇన్ దట్ పోస్ట్ అనేసి. బై వాట్ అథారిటీ అంటే ఏ అథారిటీతో ఉన్నావు, ఆర్ బై వాట్ వారెంట్ అంటే లీగాలిటీ ఉందా, ఎలా ఉంటున్నావు అంటే ఒక రాంగ్ పోస్ట్ లో ఒక పోస్ట్ లో రాంగ్ పర్సన్ ఆఫీస్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే అప్పుడు కోవారంటే ఇష్యూ చేస్తుంది. అది రాంగ్ అని ప్రూవ్ అయితే తీసేస్తారు అనమాట. దీన్ని ఎవరు పిటిషన్ ఎవరు ఫైల్ చేస్తారు? ఇప్పటి వరకు చెప్పుకున్న 4 రిట్స్ కూడా జనరల్ గా అగ్రీడ్ పర్సన్ ఆర్ హెబియస్ కార్పస్ కి మాత్రం థర్డ్ పర్సన్ కూడా అప్లై చేస్తారు, పిటిషన్ అప్లై చేస్తారు. కానీ దీనికి మాత్రం ఎవరైనా కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఒక పబ్లిక్ ఆఫీస్ ని హోల్డ్ చేస్తున్నప్పుడు అది కరెక్ట్ గా లేదు, ఆ పబ్లిక్ ఆఫీసర్ రాంగ్ పర్సన్ ఉన్నాడు, ఆ పోస్ట్ కి సరిపడా క్వాలిఫికేషన్ లేదు, అయినా కానీ ఆఫీస్ ని హోల్డ్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఈ కేసు మీద అంటే దీని మీద ఈ కోవారంటే ఇష్యూ చేయమని సుప్రీం కోర్టుని కానీ హైకోర్టుని కానీ అడగొచ్చు అనమాట, పిటిషన్ వేసుకోవచ్చు. అప్పుడు ఆ కోర్ట్ బై వాట్ అథారిటీ యు ఆర్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ ఆర్ బై వాట్ అథారిటీ యు ఆర్ ఇన్ దట్ పోస్ట్ అని అడగడము, ఏ లీగాలిటీతో ఉన్నావు అని అడగడము, అది మ్యాచ్ అవ్వలేదు కరెక్ట్ గా కాదు అంటే తీసేయడము జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ పబ్లిక్ ఆఫీస్, వేరే ప్రైవేట్ ఇండివిజువల్స్ కి ప్రైవేట్ ఆఫీసెస్ కి ఇది అప్లికబుల్ కాదు. ఇలా మొత్తం కూడా 5 రిట్స్ ని సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఇష్యూ చేస్తాయి. సుప్రీం కోర్ట్ అయితే ఆర్టికల్ 32 తో ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ కోసం, అలాగే హైకోర్ట్ అయితే ఆర్టికల్ 226 తో ఫండమెంటల్ రైట్స్ తో పాటు లీగల్ రైట్స్ కూడా ఈ రిట్స్ అనేవి ఇష్యూ చేస్తాయి అనమాట. మొత్తం మీద ఈ ఆర్టికల్ 32 అనేది ఉన్న మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన 5 ఫండమెంటల్ రైట్స్ కి ప్రొటెక్షన్ చేసే విధంగా, ఎవరైతే సుప్రీం కోర్టు మనల్ని ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ గార్డియన్ గా ఉంటుందో అలాంటి సుప్రీం కోర్టు వరకు మనల్ని తీసుకెళ్లడానికి ఈ ఆర్టికల్ 32 అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది లేకపోతే అసలు ఫండమెంటల్ రైట్స్ ఉండి కూడా లేనట్టే. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు చెప్పుకున్న ఆల్రెడీ 1 to 6 ఫండమెంటల్ రైట్స్ అన్ని కంప్లీట్ చేసాము. వీటిల్లో కొన్ని ఎగ్జామ్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ లో అవి చెప్పుకుందాం. వాటి తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఇంకో టాపిక్ కి వెళ్దాం. నా క్లాస్ కనుక మీకు బాగా అర్థమైతే క్లాస్ ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.